హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు ప్రొవైడ్ చేసే వివిధ కోర్సులలో జాయిన్ కావడానికి దానికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, అండ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అండ్ దానికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఫాలో కావచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ చూసినట్లయితే అడ్మిషన్ నోటిఫికేషన్ 2021 పైన క్లిక్ చేసినట్లయితే మనకు ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా అయితే దీనికి సంబంధించిన కొన్ని డిస్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మనం అడ్మిషన్ నోటిఫికేషన్ 2021 పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ టాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే సో ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీ యొక్క ప్రీవియస్ డిగ్రీలో మీ సిలబస్ ప్రకారం మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకునే కోర్సుకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రాస్పెక్ట్స్ 2021 డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏ కోర్సుకి ఎవరు ఎలిజిబుల్ అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. జనరల్గా మన సిపిజీ సెట్కు ఏ విధంగా అయితే క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేయాలి అనుకునేవారు సో వాళ్ళు ప్రీవియస్ స్టడీలో వచ్చేసి కామర్స్ మ్యాథ్స్ కానీ ఉన్నట్లయితే సో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. అండ్ అదేవిధంగా ఎంఎస్సీ చేయాలి అనుకునేవారు సో వారికి రిలేటెడ్ కోర్సులు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే కెమిస్ట్రీ సిలబస్లో మార్క్స్ ఉండాలి, ఫిజిక్స్ చేయాలంటే ఫిజిక్స్ ఉండాలి. సో ఈ విధంగా రిలేటెడ్ సర్టెనిటీ అనేది ఉంటుంది. సో దానికోసం అయితే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీకు అయినా కూడా క్లారిటీ రానట్లయితే సో మన కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని షేర్ చేయొచ్చు. సో వాటిని అయితే నేను క్లారిఫై చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మనం దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ ఫీ ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. సో వన్స్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు 21 జూన్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ డేట్ కూడా మనకు మెన్షన్ చేశారు 20 జూలై వరకు అయితే మనకి అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. సో దీంట్లో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో చేసుకున్నాం. ఎస్పెషల్లీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ మాస్టర్ కోర్సెస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇంకా చూసినట్లయితే పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ అన్నిటి కలిసి అయితే మనకి ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీ అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ వాళ్ళకి వచ్చేసి సో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి 600 ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 550 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అయితే 400 అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 275 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. సో ఈ అప్లికేషన్ ఫీ అయితే నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. సో మనకి మళ్ళీ రిటర్న్ అయితే పే చేయరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అదేంటంటే మన యొక్క ఫోటోగ్రాఫ్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ 25 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ 10 KB ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ కాపీస్. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మ్యాండేటరీ. సో ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అవసరం వస్తుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మన లోకల్లో తీసుకున్న సర్టిఫికేట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో మీరు మీ సేవలో కనుక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే నో ప్రాబ్లం, మనం అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రొసీజర్ అయితే 2 స్టెప్లో ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేసుకొని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అడ్మిషన్స్ ఫర్ ది కోర్సెస్ అని ఉంది. సో ఇక్కడ ఏ కోర్సుకైనా కూడా సేమ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిగ్రేటెడ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ మాస్టర్ కోర్స్కి ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో అదే విధంగా ఉంటుంది. అండ్ పిహెచ్డి వాళ్ళకి కూడా అదే ఉంటుంది. కానీ సెలక్షన్ ఆఫ్ కోర్స్ అనేది వేరే ఉంటుంది జస్ట్. సో ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా చదువుకొని సో మీరు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు, వాటైతే నేను క్లారిటీ ఇస్తాను. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ స్టార్ట్ న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మన అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసుకునేటప్పుడు అయితే మీ యొక్క నెట్వర్క్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. అండ్ అదేవిధంగా సో అప్లికేషన్ ఫామ్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ప్రకారం ఫిల్ చేయండి. సో ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకి ఎడిట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి సో ప్రజెంట్ మీరైతే కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసినట్లయితే సో మీ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే సో ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది నేను మొబైల్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా మొబైల్లో అప్లై చేసుకోవాలనుకుంటే సో మొబైల్ని డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే సో స్క్రీన్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఏ అప్లికేషన్ చేసినా కూడా సో ఇప్పటి నుంచి కానీ ఫ్యూచర్లో కానీ మనం ఏ అప్లికేషన్ చేసినా కూడా మన డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెషన్, మనం ఏ సెషన్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నాం అంటే జూలై సెషన్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నాం. చాయిస్ యూస్ సెంటర్స్ అంటున్నారు ఇక్కడ. సో మనం ఎగ్జామినేషన్ అనేది ఏ సెంటర్లలో అటెండ్ కావాలనుకుంటున్నాం. సో బేసిక్గా మనం ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్
సిచ్యువేషన్లో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేమనుకున్న వాళ్ళు నియర్ బై సెంటర్స్ పెట్టుకోవడానికి అయితే ప్రియారిటీ ఇస్తారు. సెంటర్ అనేది ఒక్కసారి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ పెట్టినప్పుడు అండ్ నెక్స్ట్ స్టేజ్లో కూడా హైదరాబాద్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇన్ కేస్ హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే ఆప్షన్ ఉన్నట్లయితే మనం అలా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ ఏంటనేది, సెంటర్ ఏంటనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కోర్సు చూస్ చేసుకున్నట్లయితే సో మీరు దేనికోసం అప్లై చేస్తున్నారో ఆ కోర్సు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, సో కేటగిరీ, ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్, సో మీరు డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అండ్ అదర్ బీటెక్ చేసినట్లయితే బీటెక్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పాస్ అయినట్లయితే పాస్డ్ అని పెట్టండి, స్టడీ చేస్తున్నట్లయితే వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అని పెట్టేసుకోండి. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీ మెయిల్ ఐడి అడుగుతున్నారు, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని మెయిల్ ద్వారా అండ్ మొబైల్ ద్వారానే తెలుస్తుంది. సో మెయిన్గా అయితే మెయిల్కే వస్తుంటాయి కాబట్టి మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 50 KB వరకు ఉండాలి, సో ఎక్స్టెండ్ కాకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ యువర్ సిగ్నేచర్ ఉంటున్నారు. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 20 KB అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి అప్లికేబుల్ అంటున్నామంటే మనము SC, ST, OBC అండ్ EWS వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్ లేనట్లయితే సో ఇక్కడ అప్లోడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. బట్ మీ కేటగిరీ అప్లై కావాలి అంటే ఖచ్చితంగా వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో ఇంకా అప్లికేషన్ చాలా రోజులు ఉంది కాబట్టి మనకు జూలై 20 వరకు ఉంది కాబట్టి సో ఒకవేళ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేనట్లయితే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఫిల్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో మన యొక్క నేమ్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సెషన్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి రిపీటెడ్గా ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో ఫస్ట్ వచ్చేసి నల్గొండ ఇచ్చేసా, నెక్స్ట్ వరంగల్, తర్వాత వచ్చేసి కరీంనగర్. సో నాకు నియర్ బై ఉన్న ప్లేసెస్ ప్రకారం అయితే ఎగ్జామ్ సెంటర్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కోర్స్ అప్లయింగ్ ఫర్ అన్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో నేను ప్రజెంట్ అయితే MA చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ నా సబ్జెక్ట్ వచ్చేసి MA ఇంగ్లీష్ చేయాలనుకుంటున్నాను. సో MA ఇంగ్లీష్ చేయాలన్నప్పుడు క్రిటేరియా అనేది నాకు తెలియదు. సో ఎవరు ఎలిజిబుల్ అనేది నాకు తెలియకపోతే ఈ కోర్సు సెలెక్ట్ చేసుకోగానే సో ఆటోమేటిక్గా మనకు క్రిటేరియా ఏంటనేది చూపిస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్ అని అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరు మీ డిగ్రీలో వచ్చేసి 50% మార్క్స్ ఉండాలి అండ్ సేమ్ టైం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా 50% మార్క్స్ ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆర్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ది బ్యాచిలర్ డిగ్రీ, అట్లీస్ట్ 50% ఇన్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో మన యొక్క సబ్జెక్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఉన్నట్లయితే ఐ అగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. సో ఇన్ కేసు లేనట్లయితే మీరు ఈ కోర్సు నాట్ ఎలిజిబుల్ అన్నట్లు. సో ఇక్కడ ఐ అగ్రీ క్లిక్ చేసి మనం నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఎవ్రీ డీటెయిల్స్ అనేది అయితే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చూస్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి జనరల్, SCనా, STనా, OBC అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్ చేసుకున్న దాని ప్రకారం అయితే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో OBC ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే కింద వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో SC, ST, OBC అండ్ అదేవిధంగా EWS వాళ్ళు ఎవరున్నా కూడా సో మనకైతే ఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఉన్నట్టయితే ఎస్ పెట్టేసుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వార్ డిపెండ్ పర్సనల్ అన్నట్టయితే సో ఇక్కడ ఉన్నట్లయితే ఎస్ పెట్టేసుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ పాస్ అయినట్టయితే డిగ్రీ కంప్లీట్ అయితే పాస్ అని పెట్టేసుకోండి. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అన్న పెట్టండి. సో ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయ్యి ఉంటే సప్లీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఎగ్జామ్ నాట్ అపియర్డ్ అని ఆప్షన్ అయితే పెట్టేసుకోండి. సో ప్రజెంట్ అయితే నాది కంప్లీట్ కాబట్టి పాస్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేసుకోండి, లేకపోతే CPG ఉన్నట్లయితే గ్రేడ్స్ ఉన్నట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్ 8.6 వచ్చినట్లయితే 86 అనే ఆప్షన్ తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్. సో నేను ముందుగానే చెప్పాను ఇవైతే కరెక్ట్ వర్కింగ్ మెయిల్ ఐడి తీసుకోండి. సో మొబైల్కి మెసేజ్ వచ్చినా రాకపోయినా మెయిల్కి ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుంది కాబట్టి సో మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఈ విధంగా మీ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఆ తర్వాత మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా క్లియర్గా విజిబుల్ ఉందో లేదో చూసి అప్లోడ్ చేయండి. సో డార్క్గా ఉన్నట్టయితే సో దాన్ని బ్రైట్నెస్ యాడ్ చేసి అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి ఆ తర్వాత రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి డేటా వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మనకు సబ్మిట్ చేయగానే స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీంట్లో వచ్చేసి మన అప్లికేషన్ నెంబర్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అదే విధంగా కాపీ చేసి మీ యొక్క టెక్స్ట్ మెసేజ్లో పెట్టేసుకున్నట్టయితే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ అంటే గార్డియన్ డీటెయిల్స్, సో ఇక్కడ రిలేషన్షిప్ విత్ స్టూడెంట్ అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నట్లయితే పర్సన్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క నెగిటివ్ అడ్రస్ అనేది ఎక్కడ ఉంది ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అకాడమిక్ డేటా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 10th ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఇంటర్మీడియట్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఆ తర్వాత డిగ్రీ, సో మళ్ళీ పీజీ చేస్తుంటే పీజీ కానీ, బీఈడీ చేస్తుంటే బీఈడీ డీటెయిల్స్ కానీ, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మీరు రిజల్ట్ ఆల్రెడీ వచ్చింటుంటే రిజల్ట్ ఎంత వచ్చిందనేది డిక్లేర్ చేసుకోండి. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్టయితే వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ప్రజెంట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. అండ్ బేస్డ్ ఆన్ యువర్ బోర్డ్స్ ప్రకారం అయితే డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు సో ప్రీవియస్ స్టూడెంట్స్కి అయితే ఏపీ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ ప్రజెంట్ వాళ్ళకైతే తెలంగాణ ఆప్షన్ అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ డేటా ప్రకారం అయితే డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ బోర్డు కూడా సేమ్, అప్పట్లో ఏపీ బోర్డు ఉంది, ప్రజెంట్ తెలంగాణ బోర్డు ఉంది. సో ఆ విధంగా అయితే మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు డిగ్రీ చేశారా లేకపోతే బీటెక్ చేశారా, సో మీరు చేసిన కోర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆప్షన్లో. సో డిగ్రీ, బీటెక్ అదే ఏం చేస్తుంటే అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దెన్ అదర్ దెన్ డిగ్రీ, సో ఇక్కడ వచ్చేసి మీకు కావాల్సిన ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో మీరు ఎంటర్ చేసుకున్న కోర్స్ ప్రకారం మీకు ఇక్కడ కోర్సెస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఆ ప్రకారమే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క కోర్స్ ఏంటి, మీరు ఏం చేశారనేది అయితే ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అని ఉంది. సో మీరు ఆల్రెడీ పాస్ అయినట్లయితేనే మీరు ఏ విధంగా పాస్ అయ్యారు, ఫస్ట్లోనా డిస్ట్రిక్షన్లో అనేది ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఫస్ట్లో రిజల్ట్ కోసం వెయిటింగ్ అయితే సో వెయిటెడ్ ఫర్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఆప్షన్ కూడా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ ఏంటనేది అది కూడా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మీ యొక్క పీజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అయితే చూస్ చేసుకోండి. అండ్ రిజల్ట్ వచ్చుంటే రిజల్ట్ వచ్చినట్టయితే ఆప్షన్ పెట్టేసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఎంప్లాయీస్ గురించి అయితే మాకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే మీ వర్క్ గురించి కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జాబ్ చేస్తున్నట్లయితే సో ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టేసుకోవచ్చు. దెన్ డీటెయిల్స్ లేనట్టయితే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు బెడ్ గ్రూప్ ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఇవి మ్యాండేటరీ కాదు, బట్ చూస్ చేసుకోండి. సో మీ యొక్క బెడ్ గ్రూప్ ఏంటనేది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఆప్షన్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డూ రిక్వైర్డ్ హాస్టల్ అనే ఆప్షన్ ఉంది. సో మీకు హాస్టల్ కావాలంటే ఎస్ పెట్టుకోండి. అండ్ అదేవిధంగా డూ యువర్ బిలాంగ్స్ టు కాశ్మీర్ మైగ్రేట్ అంటున్నారు. సో కాశ్మీర్ నుంచి వలస వచ్చిన వాళ్ళైతే ఎస్ పెట్టేసుకోవాలి, లేకపోతే నో పెట్టేసుకోవాలి. అండ్ అదేవిధంగా యువర్ సింగిల్ గైల్డ్ చైల్డ్ అని అంటున్నారు. సో ఒకవేళ అదే అయితే ఎస్ పెట్టేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. వేర్ యూ రిసిప్ట్ ఎనీ స్కాలర్షిప్, ఎనీ అదర్ ఫినాన్షియల్ సపోర్టింగ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ స్టడీ అంటున్నారు. సో ఉంటే ఎస్ పెట్టేసుకోవాలి, లేకపోతే నో పెట్టేసుకోవాలి డీటెయిల్స్ అయితే. సో నాట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ కావు, ఇక్కడ స్టార్స్ ఉన్న సింబల్ ఫీల్డ్స్ మాత్రం మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు ఓబీసీ అంటున్నారు. సో మీరు ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఎస్ అనే ఆప్షన్ పెట్టేసుకోండి, లేకపోతే నో అనే ఆప్షన్ పెట్టేసుకోండి. అండ్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టేసుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజన్ అడుగుతున్నారు. సో మీ రిలీజన్ ఏదైతే అది చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేసినట్టయితే క్యాస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే అది మెన్షన్ చేయండి. సో సబ్ క్యాస్ట్ వచ్చేసి అండ్ ఆ తర్వాత వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆర్ ప్రజెంట్ అడ్రస్ అని ఇక్కడ అడుగుతున్నారు. సో మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉన్నట్లయితే సో ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేసుకొని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోండి. సో మనం వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి, మీ యొక్క అడ్రస్ అనేది కేర్ఫుల్గా. సో వన్స్ అడ్రస్ ఫిల్ చేయడం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా ఓకే చేసుకోండి, టిక్ మార్క్ అనేది. సో సేమ్ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేవాళ్ళు. సో ఈ డీటెయిల్స్ అనేది క్లియర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాత సో ఐ అగ్రీ టు అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ స్టేజ్, సో అప్లికేషన్ స్టేజ్ దీంట్లో అయితే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్ అయితే చూస్ చేసుకున్నారు, క్యాస్ట్ ప్రకారం అమౌంట్ అయితే ఉంటుంది. సో వన్స్ పీజీ పే చేసే ముందు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఒకసారి చదువుకోండి. అండ్ ఐ యాక్సెప్టెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేసినట్టయితే సో మనకు పేమెంట్ అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకు చార్జెస్ అయితే ఉన్నాయి, హెచ్డిఎఫ్సితో పే చేసుకోవాల్సి ఉంటుంది, గేట్వే ఆఫ్ హెచ్డిఎఫ్సి. సో ఇక్కడైతే మనకు అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అవైలబిలిటీ ఉంది. సో నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేస్తున్నారనే ఆప్షన్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని సో ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని జనరల్గా లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి వన్స్ పేమెంట్ సక్సెస్ అయినట్లయితే. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేసినట్లయితే డెబిట్ కార్డ్ ఆప్షన్ చూస్ చేసుకొని మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని పేమెంట్ చేసేయండి. సో మనకు సంబంధించిన ప్రాసెస్ అయితే ప్రజెంట్ ఇది.
సో నేనైతే పేమెంట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ కండి. సో వన్స్ ఈ విధంగా పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చూడండి. సో మీరు ప్రతిదీ అయితే స్క్రీన్ షాట్ పెట్టుకోవాలి ఫ్యూచర్ పర్పస్లో. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా పేమెంట్ చేసుకోండి. సో వన్స్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే కన్ఫర్మ్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ వన్స్ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి అయితే ఫస్ట్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మన అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయినట్లయితే సో మనం ఇక్కడ మెయిన్ వెబ్సైట్లోకి వచ్చేసి మళ్ళీ అడ్మిషన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్ అని, సెర్చ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని, సో వీటిపైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. సో మేమైతే వాటికి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్.